రాబోయే రోజుల్లో అంటే జనసేన ఇండివిజువల్ గా గనక గెయిన్ అవ్వాలి అని అనుకుంటే గెయిన్ అయితే అప్పుడు వీళ్ళందరికీ అవకాశాలు వస్తాయి కదా ఆటోమేటిక్ గా. ఎట్లా అవుతుంది? ఎందుకు ఇండివిజువల్ గా గెయిన్ అవ్వాలనుకుంటుంది? 5 ఏళ్ళ తర్వాత నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, 29 15 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అన్నట్టున్నారు కదా ఆయన. 10 ఏళ్ళు కలిసి మొన్న 15 ఏళ్ళకి తీసుకెళ్లారు. 15 ఏళ్ల తర్వాత జగన్ వస్తే అన్నాడు. అంటే అర్థం ఏంటి? 15 ఏళ్ళు కలిసి ఉంటామనే కదా. కాబట్టి ఇప్పుడే ఎందుకు అవును దాని మీద లాంగ్ స్టాండింగ్ వ్యూహం అంటే 10 ఏళ్ళ తర్వాత అయినా సింగిల్ గా వచ్చి ఎప్పటికైనా సీఎం అవ్వాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో ఉండదంటారా? ఇప్పుడు ముందు ఈయన అభిమానులు, ఈయన నమ్మిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళని ఆర్థికంగా రాజకీయంగా స్థిరత్వం సంపాదించేందుకు ట్రై చేస్తున్నాడు ఆయన. ఫస్ట్ వాళ్ళు ఒక వెల్ సెటిల్డ్ అయ్యాక అప్పుడు తనకి ఒక సంపూర్ణ శక్తివంతమైన నాయకుల టీం వస్తుంది. అప్పుడు ఆ తర్వాత మనం పవర్ కోసం పోరాడచ్చు. ఈయన దృష్టిలో ఏంటంటే ఒక 3 టర్మ్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పవర్లో ఉంటే అప్పటికి 4వ టర్మ్ కంటిన్యూగా అవరు. 4వ టైంకి జగన్ పవర్ఫుల్ అవుతాడు. అప్పుడు ఈ జగన్ వస్తే నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని, కాబట్టి నాకోటే నేను తెలుగుదేశానికి హోదా అని చెప్పి కాదు అని చెప్పేసి అప్పుడు సీఎం క్యాండిడేట్గా 10 ఏళ్ల తర్వాత లేదా 15 ఏళ్ల తర్వాత. నేను అప్పటిదాకా చంద్రబాబు గారు నాకు ఎంత గౌరవం మీకు తెలుసు కదా, ఎన్నిసార్లు ఆయన అభినందించాను, ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, తెలుగుదేశం కాదనుకోండి నాకు ఇవ్వండి, జగన్ మాత్రం వద్దని అప్పుడు జనంలోకి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ఇటువంటి చేరికల వల్ల రేపు పొద్దున 5 ఏళ్ళ తర్వాత ఈయన విన్నింగ్ కెపాసిటీ పెంచుకొని లేదంటే సీట్లు బార్గెనింగ్ కెపాసిటీ పెరగడము, అడగడము, లేదంటే ఈయన సీఎం షేరింగ్ అడగడం ఏం జరగదా ఒకవేళ ఇలా ఉంటే? చంద్రబాబు గారు చెప్తే ఆ మాట గౌరవం ఇచ్చే అలవాటు పవన్ కళ్యాణ్కి ఉంది.